హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. హలో గాయ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ ఎల్పి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే గుడ్ న్యూస్ గాయ్స్. ఆర్ఆర్బీ ఎల్పి రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ అయితే మొత్తం 9,970 వేకెన్సీస్తో అయితే రిలీజ్ చేశారు. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12th ఏప్రిల్, అలానే లాస్ట్ డేట్ వచ్చేసి 11th మే 2025. ఇది వచ్చేసి ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్ నుంచి అయితే మనం ఈ జాబ్ అప్లికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీరు ఈ పేజ్కి అయితే వస్తారు. ఇక్కడ అప్లై అని చూపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకున్నట్టయితే మనకి 2 ఆప్షన్స్ అయితే విజిబుల్ అవుతాయి. క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోట్ అయితే ఇస్తుంది, ఇక్కడ ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ వచ్చేసి ఇండియాని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మీ ఫుల్ నేమ్ అయితే టైప్ చేసుకోండి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉందో అలా అయితే ఇక్కడ మీ ఫుల్ నేమ్ ఇచ్చి అలానే మీ ఫుల్ నేమ్ని రీటైప్ చేసుకోండి. నెక్స్ట్ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. మీ నేమ్ ఏమైనా చేంజ్ అయి ఉంటే ఎస్ అని చెప్పి, లేదనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే రీటైప్ చేసుకోండి. అలానే సెలెక్ట్ జెండర్. మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫాదర్ నేమ్ అలానే మదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి వాటిని కన్ఫర్మ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ మెయిల్ అడ్రస్లో మీకు మెయిల్ అడ్రస్ ఉంటే ఓకే. మీకు ఒకవేళ మెయిల్ అడ్రస్ లేకపోతే కొత్త మెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఫర్దర్ ప్రాసెస్ అంతా ఆ మెయిల్ అడ్రస్కి వాళ్ళు సెండ్ చేస్తారు కాబట్టి మనకి మెయిల్ అడ్రస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మెయిల్ అడ్రస్ అనేది క్రియేట్ చేసుకుని ఒకవేళ లేకపోతే ఇక్కడ మెయిల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ జనరేట్ మీ ఈమెయిల్ ఓటీపీ అని చెప్పి ఉంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీకు మెయిల్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ మొబైల్ ఓటీపీ అని చెప్పి క్లిక్ చేస్తే మీ మొబైల్కి ఎస్ఎంఎస్ అయితే ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆధార్ వెరిఫికేషన్ ఏంటంటే ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ అనేది మీరు ఆధార్ కార్డ్ ఏ నెంబర్కి అయితే లింక్ అయిందో ఆ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఇక్కడ జనరేట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి ఇక్కడ ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ ఎవరికైతే లేదో వాళ్ళకి వచ్చేసి ఆ ఆప్షన్ అనమాట. ఆధార్ కార్డు ఉన్న వాళ్ళైతే వెరిఫై చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడైతే టిక్ చేసుకోండి. చెక్ బాక్స్ మీద టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రియేట్ యువర్ పాస్వర్డ్ అని చెప్పింది. ఈ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి మనకు కండిషన్స్ అయితే ఇచ్చారు. ఆ పాస్వర్డ్ అనేది కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ నెంబర్స్. మీ పాస్వర్డ్లో ఇవన్నీ కలిపి ఉండాలన్నమాట. అప్పుడు పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కండిషన్ అయితే ఇచ్చారు. మీ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని అలానే మీ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యాప్చా అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పుంది కదా, మీ డీటెయిల్స్ అన్నీ క్రాస్ చెక్ చేసుకుని ప్రివ్యూ చేసుకున్న తర్వాత అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ హియర్ అని ఉంది కదా, క్లిక్ చేస్తే ఇక్కడ అప్లై అని చెప్పి చూపిస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ అని చెప్పి ఉంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే అలానే జనరేట్ ఆధార్ ఓటీపీ అంటే ఆ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెప్పి లాగిన్ అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్కి అయితే వస్తారు. ఇక్కడ వచ్చేసి మనం ఇప్పుడైతే మనం ఏఎల్పికి అప్లై అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇది వచ్చేసి ఏఎల్పి అప్లికేషన్ ప్రాసెస్. లాగిన్ అయిన తర్వాత అయితే మనకి ఈ పేజ్కి అయితే వస్తామన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చదివి ఒకసారి నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఏ జాబ్ ఓపెనింగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో అవి అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి ఇది వచ్చేసి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి మనకి ఇది వచ్చి డిస్ప్లే అవుతుందన్నమాట. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 12th ఏప్రిల్ 2025 టు
11th May 2025 క్లోజింగ్ డేట్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏఆర్ఆర్బికి అప్లై చేసుకుందాం అనుకుంటే దాన్ని అయితే క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే సికింద్రాబాద్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి ప్రాసెస్ అనమాట ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అప్లోడ్ ప్రొఫైల్, నెక్స్ట్ ప్రిఫరెన్సెస్, మీ ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఒకసారి మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి. ఇవి వచ్చేసి ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెరిటల్ స్టేటస్లో వచ్చేసి మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ రిలీజియన్ వచ్చేసి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ అలానే బుద్ధిస్ట్, మీరు ఏ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళు అయితే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మదర్ టంగ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చాయిస్ ఆఫ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, మీరు ఏ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పర్మనెంట్ విజిబుల్ మార్క్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ 1 and 2 అని అడిగారు కదా, ఇది వచ్చేసి మీ పుట్టుమచ్చలు అనేవి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైతే విజిబుల్ కనబడుతున్నాయో ఆ పుట్టుమచ్చల ఐడెంటిఫికేషన్ మార్క్స్ ప్లేస్ అయితే ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కమ్యూనిటీ, మీది ఏ కమ్యూనిటీ అయితే ఆ కమ్యూనిటీ అయితే ఇచ్చుకోండి. రిజర్వ్డ్ అయితే రిజర్వ్డ్, అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, ఏదైతే అది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అయితే ఇక్కడ ఇచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ అడ్రస్, మీ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇచ్చుకోండి. డోర్ నెంబర్, అలానే ఏ స్ట్రీట్ అయితే ఆ స్ట్రీట్, అలా ఇక్కడ ప్రజెంట్ నియర్ సిటీ, మేజర్ టౌన్, మీకు ఏ సిటీ అయితే దగ్గరలో ఉందో ఆ సిటీ నేమ్ అయితే ఇచ్చుకోండి. అలానే మీ పిన్ కోడ్ అయితే ఎంటర్ చేసి, ఒకవేళ మీ ప్రజెంట్ అడ్రస్ అలానే పర్మనెంట్ అడ్రస్ సేమ్ అనుకోండి, ఇక్కడ టిక్ బాక్స్ కనిపిస్తుంది కదా దీనిపైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అని చూపిస్తుంది కదా దీనిపైన అయితే క్లిక్ చేసుకుని నెక్స్ట్ అని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అవుతున్నాయి. చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయ్యాయి. క్లిక్ చేసుకున్న తర్వాత పర్సనల్ డీటెయిల్స్ అయితే సేవ్ అయ్యాయి. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్లో వచ్చేసి ఎక్స్ సర్వీస్ మ్యాన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయినట్టయితే ఎస్ అని చెప్పి, లేదంటే నో అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్, మీరు ఈబీసీకి సంబంధించిన వాళ్ళైతే ఎస్ అని, లేదైతే నో అని చెప్పి అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్, మీరు ఎప్పుడైనా ఇండియన్ రైల్వేలో ఎంప్లాయ్ అయ్యుంటే ఎస్ అని చెప్పి, లేదు అనుకుంటే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్, మీరు ఇప్పుడు ఏదైనా జాబ్ అనేది పిఎస్యూలో కానీ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తే ఈ ఆప్షన్స్ అయితే క్లిక్ చేసుకోండి. లేదు అనుకుంటే నాట్ అప్లికేబుల్ అని చెప్పి క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఫీ, మీ ఫీ ఏదైతే ఉందో అది రీఫండ్ చేయడానికి మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఇచ్చారు కదా, అదేంటంటే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రకారం అయితే వాళ్ళు మీకు మనీ అయితే వేస్తారనమాట. అది వచ్చి జాగ్రత్తగా ఎంటర్ చేయమని అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ రీఫండ్ ఆఫ్ ఫీ అకౌంట్ హోల్డర్ నేమ్, మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఆ బుక్లో ఎలా ఉందో బ్యాంక్ బుక్లో అలా అయితే మీ నేమ్ ఇవ్వండి. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ఫీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, మీ అకౌంట్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, అలానే ఆ అకౌంట్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ డిస్ప్లే అవుతుంది, అది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ఫీ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. నెక్స్ట్ రీఫండ్ ఆఫ్ ఫీ బ్యాంక్ నేమ్, మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నేమ్, అలానే బ్యాంక్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేయండి. ఇది ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది, మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అవి ఎంటర్ చేశాక ఆటోమేటిక్గా అయితే తీసుకుంటుంది. లేదు అంటే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి మనకి అదర్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అయ్యాయి అనమాట. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మెట్రికులేషన్ 10th క్లాస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇక్కడ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ అని అడుగుతుంది కదా, అది వచ్చి మీ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అనమాట. ట్రేడ్ ఆర్ డిసిప్లిన్, మీరు ఏ డిసిప్లిన్ అయితే ఆ డిసిప్లిన్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్, ఏ స్టేట్లో అయితే మీరు 10th క్లాస్ అనేది కంప్లీట్ చేశారో అలానే ఏ డిస్టిక్లో కంప్లీట్ చేశారో ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అలానే నేమ్ ఆఫ్ ది మీ స్కూల్, ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ నేమ్ అయితే అక్కడ ఇవ్వండి. నెక్స్ట్ ఏ ఇయర్లో పాస్ అయ్యారో 10th క్లాస్ అనేది ఆ ఇయర్ అయితే ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ పర్సంటేజ్ ఇవ్వండి, మీకు ఎంత అయితే స్కోర్ చేశారో అది పర్సంటేజ్లో అయితే ఇవ్వండి. నెక్స్ట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీ క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత మీరు డిప్లొమా అయితే ఇక్కడ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. లేదు ఇంజనీరింగ్ అనుకుంటే డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అలా ఐటీఐ ఎన్ఏసి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నెక్స్ట్ డిసిప్లిన్ ఆర్ సబ్జెక్ట్, ఇక్కడ ఈ జాబ్ వచ్చేసి మనకి ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, అలానే మెకానికల్ ఇంజనీరింగ్ వీళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ జాబ్ ఓపెనింగ్ అనేది. నేను మెకానికల్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి స్టేట్, మీరు ఏ స్టేట్లో అయితే కంప్లీట్ చేశారో ఆ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలానే ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి. మీ ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ అయితే ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్ అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అలానే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అది పర్సంటేజ్లో అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఏ కాలేజ్లో చదువుకున్నారో ఆ కాలేజ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి, నేమ్ ఆఫ్ ది కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ అయితే అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి రూల్స్ అయితే ఇచ్చారు. ఈ రూల్స్ ప్రకారం అయితే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ మనకి ఫోటో విడ్త్ వచ్చేసి 240 పిక్సెల్స్, అలానే హైట్ వచ్చేసి 320 పిక్సెల్స్ అయితే ఉండాలి. అలానే సైజ్ చూసుకున్నట్టయితే మినిమం సైజ్ వచ్చి 100 KB, మ్యాక్సిమం సైజ్ వచ్చి 150 KB అయితే ఉండాలి. నెక్స్ట్ సిగ్నేచర్ చూసుకున్నట్టయితే సిగ్నేచర్ విడ్త్ వచ్చేసి 140 పిక్సెల్స్, నెక్స్ట్ హైట్ వచ్చేసి 60 పిక్సెల్స్ అయితే ఉండాలి. అలానే మనకి సిగ్నేచర్ ఫైల్ సైజ్ వచ్చేసి మినిమం సైజ్ వచ్చేసి 30 KB, అలానే మ్యాక్సిమం సైజ్ వచ్చేసి 49 KB అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఇక్కడ ఆర్ఆర్బి సికింద్రాబాద్ అనేది మనం ముందే సెలెక్ట్ చేసాం, అదైతే ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రిఫరెన్స్ ఆర్డర్ అయితే ఇస్తారు. కిందకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏ పోస్టులకి అయితే ఎలిజిబుల్ అయి ఉన్నామో ఆ పోస్టులు అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ఆ ప్రిఫరెన్స్ అయితే మనకి రైట్ సైడ్ ఉన్న బాక్స్లో అయితే యాడ్ అవుతుంది. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేసుకుందాం. ఎస్సీఆర్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్, అలానే ఈసీఓఆర్ అయితే సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకుందాం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకుని సెలెక్ట్ ఎగ్జామ్ ట్రేడ్ ఫర్ పార్ట్ బి ఆఫ్ సిబిటి కోసం అయితే అడుగుతున్నారనమాట. ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని మన ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నార్మల్గా సెలెక్ట్ చేస్తున్నా, మీరైతే మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. వచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ అయితే అన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్లేస్ నుంచి అయితే అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ప్రీవ్యూ చూసుకొని సబ్మిట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకి ఏఎల్పి ఎగ్జామ్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇలానే మీకు ఇంకా సిజిఎల్కి, ఎంటీఎస్, అలానే సిహెచ్ఎస్ఎల్, ఇంకా మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ అయితే మనకి మే టు జూలైలో అయితే రిలీజ్ చేస్తారనమాట. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలో తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఏ నోటిఫికేషన్ని రిలీజ్ అయిన వెంటనే అప్లై చేసుకోవచ్చు, ఏ నోటిఫికేషన్ని మిస్ అవ్వకుండా అయితే ఉంటారు. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.